హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, దాసు వచ్చి శివనారాయణకి అసలు నిజాన్ని అయితే బయటపడతాడు. జోస్న కుట్ర అంతా తెలిసిపోతుంది. ఎలానో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అదేవిధంగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి వివరంగా అర్థమవుతుంది. సో కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, సుమిత్ర దీప వాళ్ళ ఇంట్లోనే ఉన్న విషయాన్ని తెలుసుకున్న శివనారాయణ హుటాహుటిగా ఇక దీప వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక శివనారాయణ అడుగుతాడు దీపని, సుమిత్ర ఇక్కడే ఉందనుకుంటా, నాకు అర్థమవుతుంది అని శివనారాయణ అనగానే అందరూ షాక్కి గురవుతారు కుటుంబ సభ్యులు. అయితే శివనారాయణ వచ్చే టైంలోనే దీప ఏం చేస్తుందంటే కర్టన్స్ వేసేస్తుంది. అది గమనించిన శివనారాయణకి ఇంకా కోపం వస్తుంది. సుమిత్ర ఇక్కడే ఉన్న విషయం తెలిసి కూడా నాకు ఎందుకు నిజాన్ని దాస్తున్నారు అంటూ శివనారాయణ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అయితే ఇక బయటికి పిలిచి కార్తిక్ని నిలదీస్తాడు. ఏరా, సుమిత్ర ఇక్కడే ఉంచుకొని కూడా నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? నిజాన్ని ఎందుకు దాస్తున్నావు? మా ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు, అయినా నువ్వు నిజాన్ని దాసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అనేసి గట్టిగా నిలదీస్తాడు శివనారాయణ కార్తిక్ని. కార్తిక్ ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాడు. అయితే ఇంకా దీప కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, సుమిత్రమ్మేమో నిజాన్ని చెప్పొద్దంటుంది, ఇక్కడ చూస్తేనేమో శివనారాయణ గారు ఈ విధంగా అరుస్తున్నారు, ఏంటి ఇలా జరిగింది అని దీప బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శౌర్య వస్తే, ఇక చాక్లెట్లు ఇస్తాను అందరికీ ఇచ్చిరా అనేసి శివనారాయణ అంటే, ఎవరెవరికి ఇస్తావు శౌర్య అని చెప్పంగానే ఇక శౌర్య కూడా అమ్మమ్మ అని లాస్ట్లో చెప్తుంది. ఇంకేముంది, పసిపిల్ల కూడా నిజం చెప్పేసిందని శివనారాయణ ఒక్కసారిగా కార్తిక్ మీద రగిలిపోతాడు. ఎందుకు నిజం దాచావు? ఎందుకు సమాధానం చెప్పట్లేదు? నేను అసలు సుమిత్రతో మాట్లాడతాను అంటే, ఇప్పుడు వద్దు తాతయ్య, ఆ స్పృహలో లేదు సుమిత్ అత్తయ్య, తర్వాత మాట్లాడదామని చెప్పంగానే శివనారాయణ వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన దాసు, అక్కడికి వచ్చిన దాసు అయితే ఇదంతా గమనించి శివనారాయణ ఎందుకు కార్తిక్ని నిలదీస్తున్నాడు, ఏం జరిగింది అనేసి దాసు కార్తిక్ని అడుగుతాడు. అప్పుడు కార్తిక్ అసలు నిజం చెప్తాడు. సుమిత్రమ్మ ఎక్కడో లేదు, అత్తయ్య ఇక్కడే ఉంది భద్రంగా. సో జోస్న ఎలా చంపేస్తుందని భయంతోనే సుమిత్రమ్మ అత్తయ్య ఇక్కడే ఉందనేసి మేమెవరికి చెప్పడం లేదు, అది తాతయ్యకి తెలీదు, మాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనేసి ఇక ఈ విషయాన్నంతా దాసుకు చెప్తాడు కార్తిక్. దాసు కూడా చాలా బాధపడతాడు. దీపే తన సొంత కూతురైన సుమిత్రమ్మకు తెలిస్తే ఇంకెంత సంతోషపడుతుందో. ఈ విషయం శివనారాయణకి కూడా చెప్తే ఇంకా సంతోషపడతారు. సో ఇంకెన్ని రోజులని నిజాన్ని దాస్తాను, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, జోస్న తన సొంత మనవరాలు కాదు, నా కూతురు, అసలైన కూతురు దీపే, మనవరాలు దీపే అనేసి నేను నిజాన్ని చెప్తాను అని ఇక దాస్ అయితే ఇక వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్రయత్నం చేస్తాడు. శివనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే శివనారాయణ దాసుని చూసి, దాసు ఏం జరిగింది ఏంటి అని అడుగుతాడు. పారిజాతం కూడా వచ్చి, ఏంటి నాన్న ఇక్కడికి వచ్చావు అనేసి అడుగుతుంది. అయితే దాసు శివనారాయణకి ఇక అసలు నిజం చెప్తాడు. మీరు ఎందుకు కార్తిక్ దీపల్ని అరుస్తున్నారు, తిడుతున్నారు? కార్తిక్ చాలా మంచివాడు, దీప చాలా మంచిది, సుమిత్రమ్మ వాళ్ళింట్లోనే ఉంది, భద్రంగా ఉంది, మీకు ఒక విషయం చెప్పాలి అనేసి ఒక సీక్రెట్గా వేరే రూమ్లో తీసుకువెళ్తాడు. అయితే జోస్న పారిజాతం ఒకసారిగా షాక్ అవుతారు. ఇక అసలు నిజాన్ని చెప్పేస్తారు. ఇక మా నిజ స్వరూపాలు బయటపడతాయని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఇక ఏం జరుగుతుందంటే, శివనారాయణకి అసలు నిజం చెప్తాడు దాసు. అవును, ఈ దీప ఎవరూ కాదు, సుమిత్రమ్మ సొంత కూతురు, జోస్న ఎవరో కాదు, నా కన్న కూతురు. ఆ రోజు ప్రెగ్నెంట్ అయినప్పుడు పిల్లల్ని మార్చేశారు. సో దీప ఈ విధంగా మీ దగ్గరికి వచ్చింది, జోస్న ఈ విధంగా మీ దగ్గరికి వచ్చింది. సో ఇదంతా జరిగింది. ఇప్పుడు కూడా జోస్న అసలు విషయం తెలుసుకొని సుమిత్రమ్మని చంపాలని ప్రయత్నం చేస్తుంది. సో ఇలా చంపేస్తే ఆస్తి మొత్తం తనకి వస్తుందనే ఉద్దేశంతో జోస్న ఈ విధంగా చేస్తుంది. దీప ఎవరో కాదు, మీ సొంత మనవరాలు. ఈ విషయం నేను ఎప్పుడూ చెప్దాం అనుకున్నా కానీ చెప్పడానికి అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చింది ఈ అవకాశం, నేను చెప్పాను. ఇదండి జరిగింది. జోస్న మాత్రం నా కూతురు, నాకన్నా కూతురు, దీప మీ సొంత మనవరాలు. ఈ విషయాలు ఎవరికీ తెలీదు, కానీ ఇన్ని రోజులు మేము సీక్రెట్గా ఉంచాము. జోస్న కూడా తెలుసు, కానీ తనకు ఆస్తి కావాలి. సో అందుకని ఈ విధంగా ప్లాన్ చేసింది జోస్న. సుమిత్రమ్మని చంపించడానికి కూడా రౌడీల్ని పెట్టి చాలా అడ్డమైన పనులన్నీ చేసింది. అది కార్తిక్ తెలుసు, దీపక్ కూడా తెలుసు. అయినా వాళ్ళు మౌనంగానే ఉండిపోయారు.
అందుకని సుమిత్రమ్మని రక్షించుకోవడానికి వాళ్ళ ఇంట్లోనే ఉంచారు, ఎవరికీ చెప్పకుండా అలా ఉంచారు. ఉంచితే లేదు అంటే జ్యోత్స్న ఎలా అయినా చంపేస్తుంది సుమిత్రమ్మని. సో ఒంటరిగా ఉన్న సుమిత్రమ్మని చంపేసేసి కార్తిక్ మీదకి నెట్టేసేసి ఇక తన పంతం నెగ్గించుకోవాలని చూస్తుంది జ్యోత్స్న. నా సొంత కూతురు అయ్యండి, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, మీకే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు బాధపడుతున్నారు, ఒకటి తర్వాత ఒకటి జరిగేసరికి మీరు కుమిలిపోతున్నారు, దీని అందరికీ కారణం జ్యోత్స్న అనేసి శివనారాయణకి దాస్ అసలు నిజం చెప్పేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు శివనారాయణ. ఏంటి ఇదంతా జరిగిందా, నాకు ఎందుకు చెప్పలేదు దాసు, ఇన్ని రోజులు చెప్పకుండా ఎందుకు నిజాల్ని దాచారు, ఒకటి తర్వాత ఒకటి నిజాలు బయటపడుతుంటే బరువుగా ఉంది గుండెంతా. అంటే ఇప్పుడు నిజం తెలిసింది కదా అండి, ఇక అసలైన కథ మీరు చూపించవచ్చు అనగానే, అవును ఇక నుంచి ఎవరికి ఎలాంటి చుక్కలు చూపించాలో ఎవరికి ఎలాంటి చేయాలో నాకు తెలుసు అనేసి ఇక శివనారాయణ దాస్కి అయితే చెప్తాడు. సో చూసారు కదండి, ఎంత మంచిగా సీన్ అయితే మనకి దొరికింది. దాస్ ద్వారా శివనారాయణ జ్యోత్స్న నిజస్వరూపం తెలుసుకున్నాడు. సో నిజస్వరూపం తెలుసుకున్న శివనారాయణ ఏం చేస్తాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. మరి దాస్ ద్వారా శివనారాయణకి అసలు నిజం తెలిసింది. ఇది జరగాలని మీరు కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్లో తెలియచేయండి. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.